మీరు గోవా వెళ్ళాలనుకుంటున్నారు, పెద్దగా గోవా గురించి తెలియదు, కానీ మీ దగ్గర కేవలం 4 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో గోవాని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అది చూడలేదు, ఇది చూడలేదు, అది ఎంజాయ్ చేయలేదు, ఇది ఎంజాయ్ చేయలేదు, ఇలాంటివి అసంపూర్తిగా ఉండకూడదు. మరి దీనికోసం మీ దగ్గర ఏదైనా పర్ఫెక్ట్ ప్లాన్ ఉందా? నా దగ్గర ఉంది. గెట్ రెడీ. నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కామెంట్స్ కూడా, అంటే నేను చెప్పే ప్లానింగ్స్, ఇంకా మీ దగ్గర కొత్త కొత్త ప్లానింగ్స్ ఉంటాయి, మీరు కామెంట్స్లో పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. డే 1 ఉదయం 9 గంటలకల్లా గోవాలో మీ రూమ్లో ఉండేటట్టు చూసుకోండి. సాధారణంగా ఫ్లైట్స్ కానీ, ట్రైన్స్ కానీ, బస్సులు కానీ మిమ్మల్ని నార్త్ గోవాలో దించుతాయి కాబట్టి అక్కడే రూమ్ తీసుకోండి. వీలైనంత వరకు బాగా బీచ్, కలంగుట్ బీచ్ దగ్గరలో తీసుకోండి. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అలాగే వీలైనంత వరకు ఒక స్కూటీ లేదా కార్ను అద్దెకు తీసుకోండి. అప్పుడు టూర్ ప్లాన్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఏ రాత్రిపూట అయినా మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. అది కుదరనప్పుడే టాక్సీ మాట్లాడుకోండి. ప్యాకేజీల కంటే కూడా మీ ప్లాన్ ప్రకారం వెళ్తేనే బెస్ట్. అందుకోసమే ఈ వీడియో. ఇప్పుడు మీ డే 1 ట్రిప్ని 9 గంటలకు మొదలు పెడితే మొదట డోనాపాలాకి వెళ్ళండి. డోనాపాలా అనే ప్రేమ జంట అక్కడ ఆత్మహత్య చేసుకుందంట. పాత ఏక్ దుజే కేలియే నుంచి నిన్న మొన్నటి సింగం వరకు చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. డోనాపాలా చూడటం అయిపోయిన తర్వాత సింక్లీలం లేదా కోకో బీచ్ అక్కడికి వెళ్ళండి. ఇదేంటంటే ఈ బీచ్లు చూడడానికి అంత పెద్ద ఇదిగా ఉండవు, కానీ ఇక్కడ నుంచి మీకు జెట్టీలు దొరుకుతాయి. ఆ జెట్టీలు పట్టుకొని మీరు సముద్రంలోకి వెళ్ళచ్చు. సముద్రంలో డాల్ఫిన్ స్పాట్ అని ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్ వరకు మిమ్మల్ని ఈ పడవల్లో తీసుకొస్తారనమాట. మీరు ఆ డాల్ఫిన్ స్పాట్కి వెళ్ళేటప్పుడు ఇదిగో చూసారా, అక్కడ అది పోర్చుగీస్ జైలు అనమాట. మామూలుగా ప్యాకేజీల్లో మీరు వెళ్ళేటప్పుడు అది పోర్చుగీస్ జైలుని కూడా చూపిస్తాము అని అంటారు. బట్ మీ దగ్గర చాలా టైం ఉంది అనుకుంటే అనుకోవచ్చు, కానీ మరి ఇప్పుడు మీరు 4 రోజులు ట్రిప్పే కాబట్టి ఆ పోర్చుగీస్ జైల్ని ఇక్కడి నుంచి ఇలా చూసుకోవడం బెటరు. తర్వాత ఇంకా అక్కడ ప్యాలెస్ లాగా కనిపిస్తుంది చూసారా, దాన్ని పలాసియో అగోడా అంటారు. ఆ ప్యాలెస్ అనేది మన తెలుగు వాళ్ళదే, దాని ఓనర్స్. ఇది అయిపోయిన తర్వాత మీరు డాల్ఫిన్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఏమైనా డాల్ఫిన్స్ మీకు కనిపిస్తే మీ లక్. ఒక్కోసారి కనబడకపోవచ్చు కూడా. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది అగోడా ఫోర్ట్ అనమాట. ఈ అగోడా ఫోర్ట్లో ఇప్పుడు ఇది చూసారా, ఇది లైట్ హౌస్. ఈ గోవాలో మొత్తం 3 లైట్ హౌస్లు ఉన్నాయి. కొంతమంది ప్యాకేజెస్లో మిమ్మల్ని ఆ లైట్ హౌస్ తీసుకెళ్తాము, ఈ లైట్ హౌస్ తీసుకెళ్తాము అంటారు. బట్ ఆ లైట్ హౌస్లో 3 ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇదే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే, ఈ ఫోర్ట్కి వస్తే ఇక్కడ ఫోర్ట్ను చూసినట్టు ఉంటుంది, లైట్ హౌస్ చూసినట్టు ఉంటుంది అనమాట. ఈ అగోడా ఫోర్ట్ చూసుకున్న తర్వాత కండోలిన్ బీచ్కి వెళ్ళండి. కండోలిన్ బీచ్లో మీరు లంచ్ అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కండోలిన్ బీచ్ అయిన తర్వాత నెక్స్ట్ కలంగుట్ బీచ్ అయిన తర్వాత నెక్స్ట్ బాగా బీచ్. ఈ 3 బీచ్లు కూడా వరుస పెట్టి చూసాను. ఈ బీచ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ బాగా బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు వద్దు, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఈ బాగా బీచ్లో అలాగే శాక్స్ అని ఉంటాయి, వాటి మీద రెస్ట్ తీసుకుంటూ తినండి, తాగండి, సముద్ర కెరటాల్లో ఎంజాయ్ చేయండి. ఈ 3 బీచ్లు చూడటం అయిపోయిన తర్వాత వ్యాక్స్ మ్యూజియం. బట్ ఇప్పుడు ఈ వ్యాక్స్ మ్యూజియం అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఊర్లో వెళ్ళినా, ఏ టూర్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది. నేను ఆల్రెడీ వ్యాక్స్ మ్యూజియం చూసేసాను, మళ్ళీ ఏం చూస్తామంటే స్కిప్ చేసేయండి. వ్యాక్స్ మ్యూజియం ఉంది, అలాగే ఇక్కడ అక్వేరియం ఒకటి ఉంది, థండర్ హౌస్ అని అవుతుంది. ఇట్లా ఈ 3 ఉన్నాయి. ఈ 3 కూడా మీరు పిల్లలు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అనుకుంటే వెళ్ళండి, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. సో ఇవి 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంజునా బీచ్
అక్కడ డిఫరెంట్ ప్రకృతి చాలా కొద్దిగా వేరియంట్గా ఉంటుందన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది అంజునా బీచ్. అలాగే చిట్ట చివరికి వచ్చేప్పటికి వాగటార్ బీచ్కి వెళ్ళండి. ఈ వాగటార్ బీచ్ నుంచి మీరు సన్సెట్ చూసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఫస్ట్ డే ఏమైంది, మీరు కండోలిం బీచ్, కాలంగూడు బీచ్, బాగా బీచ్, తర్వాత అంజనా బీచ్, వాగటార్ బీచ్, మొత్తం 5 బీచ్లు చూసేసారు. చూసి వాటిలో ఎంజాయ్ చేశారు కాబట్టి మ్యాక్సిమం ఈ బీచ్ల పని అయిపోయింది. ఇప్పుడు ఇంక మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇందాక నేను ఏం చెప్పానంటే బాగా బీచ్ దగ్గర కానీ లేదంటే కండోలిం బీచ్ దగ్గర కానీ మీరు రూమ్ తీసుకోమని చెప్పాను కదా. ఎందుకు అని అంటే రాత్రి 10 గంటలకి మీకు ఈ బాగా బీచ్ ఆనుకునే టిటోస్ లైన్ అని ఒకటి ఉంటుంది. అంటే అదొక ఆ స్ట్రీట్ మొత్తం కూడా ఏంటంటే క్లబ్లు అవి ఉంటాయి. దాంట్లో మీకు నైట్ లైఫ్ అనేది అక్కడ 10 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ క్లబ్కి వెళ్ళినా కానీ 1500 నుంచి 2500 వరకు, అంటే కపుల్కి 1500 నుంచి 2500 వరకు తీసుకుంటారు. ఆ క్లబ్లో మీకు వాళ్ళు అరేంజ్ చేసేటువంటి ఫెసిలిటీస్ని బట్టి రేట్లు ఉంటాయన్నమాట. తర్వాత మంచి మ్యూజిక్ ఉంటుంది, షోలు, డ్యాన్స్ షోలు ఉంటాయి. క్లబ్ టిటోస్ అని ఒకటి ఉంటుంది, అలాగే కేఫ్ మాంబో గోవా అని ఒకటి ఉంటుంది. ఇవి 2 కూడా కాస్త ఫేమస్ అనమాట. మీకు అక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ నైట్ లైఫ్ అనేది ఉంటుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డే 2. ఈ డే 2 మీరు లోకల్గా ఉన్నటువంటి గుడులు, చర్చిలు ఇవన్నీ చూద్దరు. కానీ ఈరోజు బీచ్లు అనేవి లేవు. ఏంటంటే మొదటగా మీరు బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ అని చెప్పేసి గోవాలో చాలా ఫేమస్ చర్చ్ అనమాట. తప్పనిసరిగా చూడాల్సిన చర్చ్. ఈ చర్చ్కి ఎదురుగుండానే గోవా స్టేట్ మ్యూజియం ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగేష్ టెంపుల్ అని చెప్పేసి ఒక శివాలయం అనమాట. అక్కడికి వెళ్తారు. మంగేష్ టెంపుల్ చూసి దాని తర్వాత అక్కడే దగ్గరలోనే శాంతాదుర్గా టెంపుల్ అని ఒకటి ఉంటుంది. శాంతాదుర్గా టెంపుల్ కూడా చూసుకోండి. ఆ తర్వాత మహాదేవ్ టెంపుల్. ఈ మహాదేవ్ టెంపుల్ దగ్గర నేచర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ 3 గుడులు చూసుకున్న తర్వాత మీరు స్పైస్ గార్డెన్ వెళ్ళండి. ఈ స్పైస్ గార్డెన్లోకి ఒక 500 తీసుకొని ఎంట్రీ ఇస్తారు. అంటే స్పైస్ గార్డెన్లో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు లవంగ చెట్లు, యాలకుల చెట్లు, మిరియాల చెట్లు, ఇట్లాంటివన్నీ వీటన్నిటి గురించి చెప్తారు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మీరు అక్కడే భోజనం కూడా చేయొచ్చు అనమాట. సో దీని మొత్తానికి కలిపి 500 రూపాయలు టికెట్ తీసుకుంటారు పర్ పర్సన్. చాలా పీస్ఫుల్గా భోజనం కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీకు స్పైసెస్ దొరుకుతాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఈ స్పైస్ గార్డెన్ చూసుకున్న తర్వాత మీరు 5:30 ఆ టైం కల్లా మాండవి సన్సెట్ క్రూజ్, అంటే మీరు మాండవి నది మీద ఒక క్రూజ్లో తిరుగుతూ సన్సెట్ని చూసి రావచ్చు అన్నమాట. దానికి మీరు 5:30 కల్లా శాంతా మోనికా జెట్టి ఆర్ పనజీ ఫెర్రీ టెర్మినల్, ఈ 2 స్పాట్ల దగ్గరికి వెళ్ళిపోండి. ఇవి పనజీలో ఉంటాయి. టికెట్ వచ్చి 600 నుంచి 400 నుంచి 600 వరకు ఉంటుంది. దీంట్లో ఓన్లీ తిరిగి రావడానికి, దీంట్లో ఫుడ్, డ్రింక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. మీరు అక్కడి నుంచి వచ్చేసేటప్పటికి అంతా 7 గంటలకు అయిపోతుంది. 7 గంటలకు అయిపోయిన తర్వాత దీనికి కంటిన్యూగా మీకు డిన్నర్ క్రూజ్ అని ఉంటుంది. ఇందాక క్రూజ్ సేమ్ క్రూజే, అదే క్రూజ్లో మిమ్మల్ని మళ్ళీ డిన్నర్కి తీసుకెళ్తారన్నమాట. దానికి మళ్ళీ మీరు 900 నుంచి 1500 వరకు టికెట్ ఉంటుంది ఒక్కొక్కరికి. అది మీరు 8:30 కల్లా సేమ్ ఇదే స్పాట్లలోకి వస్తే 9:30 నుంచి 11:30 వరకు ఒక 2 hours మిమ్మల్ని తిప్పి తీసుకొస్తారు. దాంట్లో మీకు మంచి డిన్నర్ అది ఉంటుందన్నమాట. డిన్నర్, డ్రింక్స్ అవి కూడా ఉంటాయి. ఇది డిన్నర్ క్రూజ్ అన్నమాట. సో నిన్న నైట్ వచ్చి మీరు అక్కడ టిటోస్ లైన్కి వెళ్ళారు, ఈరోజు డిన్నర్ క్రూజ్ ఇట్లా వెళ్తారు. లేదు డిన్నర్ క్రూజ్ ఇందాకే కదా మనం సన్సెట్ అది చూసి వచ్చేసాము, మళ్ళీ డిన్నర్ క్రూజ్ ఏం వెళ్తాము అని అనుకుంటే కనుక ఏదైనా ఒక బీచ్కి వెళ్తే అక్కడ మీకు
క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఉంటుంది. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది చాలా అంటే పెక్యులర్గా బీచ్ పక్కన మంచి టేబుల్ వేసి క్యాండిల్ లైట్స్ అవి పెడతారు, లైటింగ్ అది ఉంటుంది. మంచిగా డిన్నర్ చాలా పీస్ఫుల్గా కూర్చొని ఆస్వాదించవచ్చు. అలాగే మీకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది, సపోజ్ న్యూ యంగ్ కపుల్ వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడా డెకరేషన్ చేసి పెడతారు. మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన మాండవి సన్సెట్ క్రూజ్ కావచ్చు, డిన్నర్ క్రూజ్ కావచ్చు, ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లోనే మీకు నాకు పలానా డెకరేషన్ కావాలి, బర్త్డే డెకరేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే డెకరేషన్స్ కూడా చేసి ఇస్తారన్నమాట. దాన్ని సపరేట్గా ఛార్జ్ చేస్తారు. సో వెళ్తే డిన్నర్ క్రూజ్కి వెళ్ళండి, లేదంటే ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్కి రండి. ఇంకా డే 3. ఈ డే 3 ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, బాగా బీచ్లో మీకు వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, ఈ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకు అని అంటే 3వ రోజున గ్రాండ్ ఐలాండ్ అని చెప్పేసి, దీన్ని బ్యాట్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ గ్రాండ్ ఐలాండ్కి మార్నింగ్ 8:30 అక్కడ ఉండేలాగా వెళ్తే కనుక, అంటే దీనికి ఎలా వెళ్ళాలి అని అంటే బాగా బీచ్ నుంచి కానీ కలంగూట్ బీచ్ నుంచి కానీ మిమ్మల్ని ఈ గ్రాండ్ ఐలాండ్కి తీసుకెళ్తారు జెట్టీలలో. మీరు దాంట్లో వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నెంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీరు కంప్లీట్గా అందులో మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ఆ లొకేషన్లో వాటర్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. మీరు అక్కడ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అన్ని గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ గ్రాండ్ ఐలాండ్కి ఒకరోజు మొత్తం, ఆల్మోస్ట్ ఒక రోజు మొత్తం దీనికే పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇదేంటంటే మార్నింగ్ 8:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు పంపించేస్తారు. అది 3 గంటల తర్వాత అక్కడ ఎవరు ఉండకూడదు అనమాట. సో ఈ గ్రాండ్ ఐలాండ్ అయిపోయిన తర్వాత 3 గంటలకి బయటకు వస్తారు కదా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈరోజు క్యాసినో, అంటే గోవాకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాసినోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ లాగా అనుకుంటారన్నమాట. క్యాసినో అంటే మామూలుగా ఇందాక నేను చెప్పాను కదా డిన్నర్ క్రూజ్ అని చెప్పేసి, సేమ్ అలాగే మీకు ఫుడ్డు, డ్రింకు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి ఉంటాయన్నమాట. దీన్నే క్యాసినో అని అంటాం. ఈ క్యాసినోల్లో మామూలుగా ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. అంటే 24/7 ఉంటాయి ఈ క్యాసినోలు. కానీ మెయిన్ ఏంటంటే బాగా ఎంజాయ్మెంట్ అది మొదలయ్యేది మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి మిడ్ నైట్, రాత్రి 12 గంటల దాకా ఒక స్లాట్ లాగా ఉంటుంది. అలాగే రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల దాకా ఇంకొక స్లాట్ లాగా ఉంటుంది అన్నమాట. సో మీ కన్వీనియంట్ని బట్టి ఈ 2 స్లాట్లలో ఏదో ఒకటి మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. క్రూజ్ బేస్డ్ క్యాసినోస్, ల్యాండ్ బేస్డ్ క్యాసినోస్. అంటే క్రూజ్ బేస్డ్ అంటే మిమ్మల్ని ఒక షిప్ లాంటిలో ఒక క్రూజ్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి సముద్రం మీద, అదే మాండవి రివర్లో కానీ సముద్రంలో కానీ అట్లా వాటిని పార్క్ చేసి అక్కడ ఉంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ల్యాండ్ బేస్డ్ అంటే మామూలుగా మన సిటీల్లో బార్లు, పబ్బులు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయన్నమాట. ఇదంతా మీరు 3వ రోజు నైట్ చేస్తారు. అంటే 3వ రోజు ఇప్పటికి ఏం చేశారు, మీరు గ్రాండ్ ఐలాండ్ వెళ్ళారు, తర్వాత వచ్చి క్యాసినో వెళ్ళారు. ఇక డే 4. ఈ డే 4లో మీకు 2 ఆప్షన్లు ఏంటంటే, ఒకటి వచ్చి సౌత్ గోవా వెళ్తారా, లేదంటే దూద్సాగర్ వెళ్తారా. దేనికైనా కానీ 1 కంప్లీట్ డే మీరు కేటాయించాల్సి ఉంటుంది అనమాట. దూద్సాగర్ అనేది ఏంటంటే, మీరు ఒకవేళ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ సీను అది బాగుంటుంది అదంతా. కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే అట్లా వెళ్ళాలి. లేదంటే మామూలుగా జీపులు వీటిల్లో ప్యాకేజీల్లో మిమ్మల్ని తీసుకుని వెళ్తారు అన్నమాట. ట్రెక్కింగ్ లాగా తీసుకుని వెళ్తారు. అది దూద్సాగర్ కింద నుంచి, కింద అంటే అది మొత్తం ఫాల్ ఇలా కింద పడే దగ్గర అక్కడికి తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకెళ్తే మీకు ఆ వ్యూ అంతా బాగోదు, బట్ ఆ జర్నీ బాగుంటుంది. కొద్దిగా అడవిలోంచి నడుచుకుంటూ పోవడము, జీపులు వెళ్ళటము, ఇదంతా ఆ జర్నీ అదంతా బాగుంటుంది. సో అది దూద్సాగర్ వెళ్తాను అని అనుకుంటే, లేదు నేను వాటర్ ఫాల్స్ చాలా చోట్ల చూశాను, ఇక గోవా దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ వాటర్ ఫాల్ చూడటం ఏంది అని అనుకుంటే కనుక
దీన్ని స్కిప్ చేసి సౌత్ గోవాకి వెళ్ళండి. సౌత్ గోవాలో ఏమున్నాయి అంటే సౌత్ గోవాలో కూడా బీచ్లే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సౌత్ గోవాలో ఉండే బీచ్లు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాయన్నమాట. మీకు పాలోలం బీచ్ అని ఉంది. ఈ పాలోలం బీచ్ ఏంటంటే ఫారినర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. వాటర్ కూడా మీకు ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్తే కూడా మీకు మోకాళ్ళ లోతు లేదంటే మ్యాక్సిమం నడుము లోతు నీళ్ళే ఉంటాయన్నమాట. అంటే నడుము లోతు నీళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా డేంజరే. బట్ అంటే చెప్తున్నాను, ఎంత దూరం వెళ్ళినా కానీ కొద్దిగా అక్కడ అంత డేంజరస్ ఏమవుతుందో అనేది భయం ఉండదు అనమాట. అదేవిధంగా మీకు వాటర్ కూడా చాలా ప్యూర్గా మంచి స్వచ్ఛంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది. ఈ పోలేలం బీచ్ దగ్గరే బటర్ఫ్లై బీచ్ అని ఉంది. అంటే మీరు అక్కడ ఆ బీచ్ దగ్గర నుంచి మళ్ళీ జెట్టి మాట్లాడుకొని బటర్ఫ్లై బీచ్ దగ్గరికి వెళ్తే అది కూడా బటర్ఫ్లై బీచ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ అది. అలాగే ఆ పోలేలం బీచ్ అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే మీరు నార్త్ గోవాలో స్టే చేశారు కదా, నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక 3-4 అవర్స్ ఈజీగా పడుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట. జనరల్గా ఏం చేస్తారంటే ఈ వెళ్ళేటప్పుడే ఈ లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని, అంటే రూమ్ వెకేట్ చేసి కార్లో పెట్టుకొని వెళ్ళి ఆ పాలోలెం బీచ్ చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా అటు నుంచి అంటే రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్తారనమాట. కాబట్టి కంప్లీట్ 1 డే పడుతుంది. ఇది చాలా కొద్దిగా లాంగ్, కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇలా పాలోలం బీచ్ నుంచి వచ్చేటప్పుడు దారిలో కోల్వా బీచ్ అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా మోబార్ బీచ్ అని ఇంకోటి ఉంటుంది. ఈ 2 బీచ్లు కూడా మీరు చూసుకొని అక్కడి నుంచి తిన్నగా మీరు మీ బస్సు అయితే బస్సు, రైలు అయితే రైలు, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, అక్కడికి మీరు వెళ్ళిపోండి. సో మీ గోవా టూరు దీంతో మీకు కంప్లీట్ అయిపోయింది అన్నమాట. గోవా గురించి ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఒకవేళ అంటే ఇప్పటిదాకా గోవా గురించి చాలామందికి చాలా తెలుసు. అసలు కొంతమంది రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉంటారు. గోవాలో ఉండే ప్రతి అణువు కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి పనికొస్తుంది. మీ దగ్గర ఉండే ఏమన్నా ప్లానింగ్స్ ఉంటే కనుక, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో ఏమన్నా చేంజెస్ అవసరం అని అనుకుంటే కనుక మీరు కామెంట్స్లో పెట్టండి. అందరికీ ఉపయోగపడుతుంది కదా. మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.